హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇలా కవర్లోనే మెడిసిన్స్ అయితే తెచ్చుకొని ఆ కవర్లోనే ఉంచుకుంటాము. అలా ఉంచకుండా ఇదిగో చూడండి, ఇలాంటి ఒక బాక్సు మన మార్కెట్లో దొరుకుతాయండి. అంటే ఒక 50 రూపాయలు అవుతాయి. ఇలా బాక్స్లో ఇలా ప్రతి ఒక్కటి ఇలా పెట్టుకుంటే చక్కగా మనకు కనపడతాయి. బాక్స్ కూడా ఎక్కడైనా మనం తీసుకెళ్ళినప్పుడు ఎక్కడైనా తీసుకెళ్ళొచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నీట్గా ఉంటాయి, వేసుకోవటానికి కూడా బాగుంటాయి. నచ్చితే మీరు లైక్ చేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, విజిల్ బాగా రానప్పుడు పప్పు వేసినప్పుడు ఒకటి ఏంటంటే ప్రాబ్లము, ఇదిగోండి మన గ్యాస్ కట్టు కూడా ప్రాబ్లం ఉంటుంది కనుక వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వెంటనే కడిగి కూడా పెట్టుకోవచ్చు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి, ఇలా రంధ్రాలు విజిల్లో ఇలా మనం పినిస్తో అటు ఇటు కుచ్చేస్తే దాంట్లో ఉన్న నలకలన్నిటినీ వచ్చేస్తాయి. శుభ్రంగా కడిగేసి ఇలా గ్యాస్ కట్టుని కూడా పెట్టుకొని మనం పప్పు వేసుకున్నట్లయితే పొంగిపోకుండా చక్కగా విజిల్ కూడా వస్తాయి. నచ్చితే లైక్ చేయండి. కారం ఇప్పటికి 5-6 నెలలు అవుతుందండి. కారం కూడా చూడండి ఎంత ఎర్రగా ఉందో. ఒక బాక్స్లో పెట్టానన్నమాట. మరలా ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు సాల్ట్ వేసి మొత్తం కలిపి నేను మరలా ఫ్రిడ్జ్లో పెడతానండి. అది ఎన్ని రోజులకైనా కూడా ఇలానే కలర్ మారకుండా ఉంటుంది. ఒకవేళ ఈ టిప్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కూడా మీరు కామెంట్స్ తెలియచేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, గుడ్లు ఉడికించినప్పుడు మనం గట్టిగా ఒత్తకుండా లేకపోతే కింద పైన కొట్టకుండా మన చాకుతో ఒక్కసారి ఇలా అన్నట్లయితే వెంటనే కోడిగుడ్డు పైన తొక్క అయితే పొట్టయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఇది నచ్చుతుందని ఈ వీడియో నేను చేశాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలా చేయకుండా ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు కూడా 2 వక్కలు అవుతాయి అన్నమాట. అలా కాకుండా ఇలా చేస్తే మంచిగా వస్తాయి. ఇలా వింటర్ సీజన్లో మనము ఇలా వారానికి ఒక్కసారైనా ఇలా బత్తాయి చూస్తూ మనం తీసుకున్నట్లయితే మనకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే దూరం అవుతాయి. ఆరోగ్యానికి మంచిది ఈ బత్తాయి జ్యూస్. అందుకనే నేను ఈ జ్యూస్ని చేసి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ ఇది కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్స్ తెలియజేయండి. మరొక టిప్స్ వచ్చేసండి, ఇలా మనం టీ గరిటెలు ఊడిపోయిన పడవేయకుండా ఇలా కూడా టీ వడపోసుకోవచ్చండి. లేకపోతే మనం డీప్ ఫ్రై మనం ఏదైనా చేసినప్పుడు ఇలా వడగొట్టుకోవటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే ఇది పడేయకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఏదైనా వడపోసుకోవచ్చు. ఒకవేళ ఈ టిప్స్ కూడా మీకు నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి. ఎలా ఉందో కూడా మీరు కామెంట్స్ తెలియచేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టిప్స్ వచ్చేసండి, మన చాకులో మొద్దు బారినప్పుడు కట్టుగానప్పుడు ఇలా మన దగ్గర అందరి దగ్గర చిన్న రోకలు ఉంటాయి కదా, ఈ చిన్న రోకల మీద 3-4 నిమిషాలు అటు ఇటు అది మనం గట్టిగా రుద్దేస్తే చక్కగా పొదునైతే వస్తుంది. వెంటనే మనం ఏదైనా కట్ చేసినప్పుడు కూడా చక్కగా తెగుతాయి అన్నమాట. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తప్పకుండా ఇలా చాకులు మొద్దుబారినప్పుడు ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో